అందరికీ నమస్తే అండి. బీజేపీ వేసే దెబ్బ, కేంద్ర ప్రభుత్వం వేసే దెబ్బ ఎలా ఉంటదంటే, పెట్రోల్ రేట్లు చూడండి. ఇప్పుడు అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి పెట్రోల్ ధరలు పెంచుతున్నారు. ఓకే. దాన్ని మనం కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన పని లేదు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ నెల 4వ తేదీ వరకు పెంచలా. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పెంపు నెమ్మదిగా మొదలైంది. మొదట ఒక రూ. 3 పెంచారు. ఒక 4 రోజుల కిందట రూ. 3 పెంచారు. డీజిల్ మీద, పెట్రోల్ మీద. అండ్ ఇవాళ పొద్దున్న 90 పైసలు చొప్పున పెంచారు. మళ్ళీ ఒక 4, 5 రోజుల తర్వాత ఇంకో రూ. 2 పెంచుతారు. ఆ తర్వాత ఒక రూ. 4 పెంచుతారు. ఆ తర్వాత ఒక అర్ధ రూపాయి పెంచుతారు. ఆ తర్వాత ఒక రూపాయి పెంచుతారు. ఆ తర్వాత రూపాయి పావలా పెంచుతారు. ఎందుకంటే ఒక కారణం కనిపిస్తుంది కదా! ఒక పెద్ద కారణం క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కదా! పశ్చిమాసియా యుద్ధం కారణంగా. సో, ఆ కారణం ఉంది కాబట్టి పెట్రోల్ ధరలు పెంచుతారు. ఎవరు ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో పెరుగుతున్నాయి, పాకిస్తాన్‌లో పెరుగుతున్నాయి, శ్రీలంకలో పెరుగుతున్నాయి, అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతున్నాయి. కాబట్టి మన రాష్ట్రంలో కూడా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. దీన్ని మనం తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా నొప్పి తెలియకుండా రూపాయి, రూ. 2, రూ. 3 అట్లా. సో, ఇది బీజేపీ కేంద్రం వేసే దెబ్బ. సరే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి కూడా పెంచొచ్చండి. మరి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించిందా కేంద్రం? అది సగటు భారతీయుడికి రావాల్సిన ప్రశ్న. క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు. మరి క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించడం లేదు? ఇది ఎవరైనా అడగగలరా? నేను ఇక్కడ కంపేర్ చేస్తాను. చూడండి ఒకసారి. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుద్ది. అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర ఎంత ఉంది? బ్యారెల్కి ఎన్ని డాలర్లు ఉంది? 2004 నుంచి 2014 వరకు. అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ మీద ఎంతెంత విధించేవారు మధ్యలో. అలాగే పెట్రోల్ ప్రైస్ ఎంత ఉంది? ఏ సంవత్సరానికి ఎంత ఉంది? 2004 నుంచి 2014 వరకు. ఇది మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్రోల్ విషయంలో ఏ విధంగా హెచ్చుతగ్గులు ఉన్నాయని అది అర్థమవుతుంది. యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చేసరికి అంటే 2004 నాటికి లీటర్ పెట్రోల్ ధర మన దేశంలో రూ. 36. సో అప్పుడు వీళ్ళు దిగిపోయే సమయానికి, అంటే యూపీఏ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రూ. 72, సగానికి సగం, అంటే రెట్టింపు అయింది. పెట్రోల్ రేటు రెట్టింపు అయింది. అండ్ వీళ్ళు అప్పుడు వేసిన ఎక్సైజ్ డ్యూటీ చూడండి, రూ. 14, రూ. 13, యావరేజ్గా ఎక్కడ రూ. 15 దాటలేదు. యావరేజ్గా చూసుకుంటే 10-11 మాత్రమే ఉంది సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్ మీద, ఏది యూపీఏ హయాంలో. అండ్ అప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు చూడండి, 2004లో $38 ఉండేది బ్యారెల్కి క్రూడ్ ఆయిల్ ధర, $38. కానీ 2014 వచ్చేసరికి $99 ఉంది. 2013లో $108 ఉంది. 2012లో $111 ఉంది. 2011లో కూడా $111 ఉంది. చూసారా? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర $105-110 ఉంది. కానీ 10 ఏళ్ల కిందటే, 10 ఏళ్ళు కాదు 13 ఏళ్ల కిందటే, అంటే 2013-14 ఆ టైంలోనే క్రూడ్ ఆయిల్ ధర $100లకు పైగా ఉంది. కానీ అప్పుడు మన దేశంలో పెట్రోల్ ధర రూ. 70, రూ. 71, రూ. 67 అలాగే ఉంది. మీరు ఈ పట్టిక చూస్తే చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. సో అక్కడ కొంతమంది కామెంట్ చేయొచ్చు, అప్పుడు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కాస్త పర్వాలేదు కదా. సో అప్పుడు ఎలా ఉండేదంటే 2004లో అంటే యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చేసరికి $45.28 పెడితే $1 వచ్చేది, $1 విలువ. 2014లో మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేసరికి రూ. 61 వచ్చిందనమాట. అంటే దాదాపుగా ఒక $15 రూపాయి పతనం అయింది. డాలర్తో పోలిస్తే రూపాయి పతనం ఒక $15 అయింది. అంటే మీరు క్రూడ్ ఆయిల్ ధరలు యూపీఏ హయాంలో కూడా విపరీతంగా పెరిగాయి. $110లకు పైగా చేరింది బ్యారెల్కి. అయినా పెట్రోల్ రేటు 70లోనే ఉంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక చూడండి, క్రూడ్ ఆయిల్ ధరలను చూపించి ఎక్కడా కూడా పెట్రోల్ రేటు తగ్గించట్లా. ఉదాహరణకు 2016, 2017, 2015 ఆ టైంలో క్రూడ్ ఆయిల్ ధర బాగా తగ్గింది. అప్పుడు పెట్రోల్ రేట్లు కూడా కొంత తగ్గించారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేసరికి 72 ఉండేది పెట్రోల్ రేటు. ఆ తర్వాత 60కి వచ్చింది, 64కి వచ్చింది. ఓకే, కొంతవరకు ఉపశమనం. 2020లో క్రూడ్ ఆయిల్ ధర $41. ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ క్రూడ్ ఆయిల్ ధర $41. కానీ అప్పుడు ఇండియాలో పెట్రోల్ ధర ఎంత తెలుసా? 2020లో ₹80. సో మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గిందిగా, బాగా తగ్గిందిగా. ఎందుకు తగ్గించలా? పెట్రోల్ ధర ఎందుకు తగ్గలా? అట్ ద సేమ్ టైం అంటే 2005, 2004 ఆ టైంలో కూడా క్రూడ్ ఆయిల్ ధర $41. అప్పుడు పెట్రోల్ రేటు 36 నుంచి 40 మధ్యలో ఉండేది. అంటే క్రూడ్ ఆయిల్ ధర 2020లో ఏ రేట్ ఉందో 2004, 2003 ఆ టైంలో అదే రేట్ ఉంది. కానీ పెట్రోలు 2020లో ₹80 ఉంటే లీటర్కి 2003, 2004లో ₹34, ₹35 ఉంది. అది తేడా. అంటే క్రూడ్ ఆయిల్ ధరకు సంబంధం లేకుండా బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను పెంచుతుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు వేసే ఎక్సైజ్ డ్యూటీ చూడండి ఒకసారి. 2020 సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ ధర ₹41 ఉంటే పెట్రోల్ ధర ₹80 ఎందుకు ఉందంటే వీళ్ళు 32.98 అంటే ₹32.98 సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వేశారన్నమాట 2020 సంవత్సరంలో. అంటే నేను సూటిగా చెప్పేది ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతున్నప్పుడు పెట్రోల్ రేట్ పెంచేస్తున్నారు, క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు పెట్రోల్ రేట్ తగ్గించకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ పెంచేస్తున్నారు. దోపిడీ, అదే దోపిడీ అంటాను నేను. అలాగే 2021లో కూడా చూడండి, క్రూడ్ ఆయిల్ ధర $70లకు చేరింది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ₹32.90 ఉంది. పెట్రోల్ ధర ₹95కి వెళ్ళింది. ఈ పట్టిక చూస్తే బీజేపీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వాళ్ళు మన దగ్గర ఎంత వసూలు చేసి పెట్రోల్ ధరలు పెంచడానికి ఎవరు కారణమవుతున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2022 వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ధర $100. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కాస్త తగ్గించారు, ₹19కి వచ్చింది. పెట్రోల్ ధర ₹95 ఉంది. సో అలా క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుందని సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కాస్త తగ్గించి పెట్రోల్ ధరని ఇప్పుడు ఈ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాస్త యావరేజ్గా 110 దగ్గర స్టాండర్డ్ చేస్తున్నారు, 110 దాటకుండా చూస్తున్నారు. కానీ క్రూడ్ ఆయిల్ ధర తగ్గించినప్పుడు తగ్గించడం లేదు. అప్పుడు మళ్ళీ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ పెంచేస్తున్నారు, పెట్రోల్ ధర తగ్గనీయడం లేదు. అది ఇక్కడ మనం చెప్పాల్సిన పాయింట్ అన్నమాట. కానీ గతంలో ఇలా ఉండేది కాదు. పైగా డాలర్తో రూపాయి విలువ కూడా, సరే ఇంత చెప్తున్నాం కాబట్టి అది కూడా చెప్పకపోతే డాలర్తో రూపాయి విలువ కూడా ఎలా పతనం అవుతుందో చూడండి. 2014లో అంటే యూపీఏ దిగిపోయే సమయానికి $1 ఈక్వల్ టు ₹61 ఉండేది. ఇప్పుడు ₹95 ఉందనుకుంటా. యాజ్ ఆఫ్ టుడే ₹95 $1 విలువ. సో ఇది కూడా ఆర్థిక సంస్కరణలు అవి ఇవి అంటారు కదా, పెద్దగా ఏం పని చేయట్లేదు అనమాట. సో ఎంతో కొంత గతంతో పోలిస్తే క్రూడ్ ఆయిల్ ధరలు మార్కెట్లో తగ్గినప్పుడు వీళ్ళు తగ్గించడం లేదు. తగ్గిస్తే ఇప్పుడు ఎంత పెంచుకున్నా ఓకే. ఇప్పుడు మీరు ₹130 చేసుకోండి, కానీ రేపు పొద్దున అంతర్జాతీయంగా ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. అప్పుడు తగ్గించండి చాలు. అప్పుడు మళ్ళీ ₹100కో ₹80కో తీసుకురండి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర $60 వచ్చిందనుకోండి, పెట్రోల్ ధర ₹80 చేయండి. చేయట్లేదు కదా. అదే సగటు భారతీయుడి బాధ, సగటు భారతీయుడి ఆవేదన. బీజేపీ దోచుకుంటున్న, కేంద్ర ప్రభుత్వం దోచుకుంటున్నది అదే. ఆ ఫార్ములా ప్రకారమే దోచుకుంటున్నారు. అంతెందుకు, యుద్ధం మొదలయ్యే సమయానికి అంటే 2026 ఫిబ్రవరి, జనవరి ఆ టైంకి క్రూడ్ ఆయిల్ ధర $68 నుంచి $70. కానీ పెట్రోల్ ధర మాత్రం ₹110. అంటే ఆంధ్రాలో 110, ఇండియా వ్యాప్తంగా యావరేజ్ 105. సో ఇది దోపిడీ కాదా? సో అందుకే బీజేపీ వాళ్ళు నెమ్మదిగా చాప కింద నీరులాగా చాలా చాకచక్యంగా, నేను ఇక్కడ బీజేపీని వ్యతిరేకిస్తున్నానని కాదు, సగటు భారతీయుడిగా ఇప్పుడు పెట్రోల్ ధరలు మరింత తగ్గించాల్సిన అవసరం ఉంది. క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది కదా అని చెప్పి పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతే ఇక్కడ ఏమి మధ్యతరగతి వాడి సంపాదన పెరగట్లేదు కదా, జీతాలు పెరగట్లేదు కదా, సో రూపాయి విలువ పెరగడం లేదు కదా. కాబట్టి కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.